స్టేజ్ దగ్గర నుంచి పారిపోయిన నిషా నా కోసం బయటకు వచ్చిన వసుంధరాని చంపేయాలని చూసింది. అప్పు, నేను ఎవరెవరితోనూ తిరిగి వస్తే నన్ను నిలదీయని నువ్వు ఏ తప్పు చేయని వసుంధరాని తిడుతున్నావంటే అది నువ్వు చూసే దృష్టిలో లోపం. ఏ తప్పు చేయకపోతే ఆ వీడియో ఏమిటండి? తన కోసం మీరు రాత్రంతా వాళ్ళింటి బయట ఉండడం ఏమిటి? అదే చెప్తున్నానప్పు. నిషా నా హార్ట్ ఫ్రెండ్గా రావాలని చేసిన ప్రయత్నాలన్నీ వసు అడ్డుకుందన్న కక్షతో నా కారు డూప్లికేట్ కీని సంపాదించి వసుని నా కారులోకి తోసి లాక్ చేసి ఊపిరాడకుండా చేసి చంపాలని చూసింది. సమయానికి నేను చూసుండకపోతే ఊపిరాడక ప్రాణం పోయే స్థితిలో ఉన్న తనకి తప్పనిసరి పరిస్థితుల్లో నా ఊపిరి పోసి బతికించాను. దాన్ని వీళ్ళు మానవత్వాన్ని మరిచి అసహ్యంగా సీన్ క్రియేట్ చేశారు. మేడం, చేయని తప్పుకి నాకు శిక్ష వేస్తే నా కుటుంబం బలైపోతుంది. నాపై నిందలు వేస్తే దాన్ని నిజం చేయాలని చూడకండి ప్లీజ్. సరేనండి, మీరు చెప్పేది నిజమని నేను నమ్ముతున్నాను. కానీ ఈ ప్రపంచాన్ని నమ్మించేదెవరు? జరిగిందేదో జరిగిపోయింది. నలుగురు నాలుగు రకాలుగా మన గురించి మాట్లాడుకుంటుంటే వాళ్ల ముందే మీరు ఇంకా మొండిగా తిరగటం నాకు ఇష్టం లేదు. మరో సెక్రటరీని పెట్టుకోండి. వసుంధరని ఇప్పుడే పంపించేయండి. ఇకపై ఎప్పుడూ వసుంధర ముఖం మనకు కనిపించకూడదు. అప్పు, నా సంతోషం కోసం నువ్వు ఏదైనా చెయ్యాలనుకుంటే వసుంధరాని నా సెక్రటరీగానే ఉండని. డెసిషన్ నీదే. ఈ విషయంలో నీతో వాదించడం నాకు ఇష్టం లేదు. ఏమండి మీరు? అవునప్పు, నేను పిచ్చివాడిని అవ్వాలనుకుంటే, మనిషిగా ఉండకూడదు అనుకుంటే నన్ను మారుస్తున్న వసుంధరని వెళ్ళిపోమనండి. తను వెళ్ళిపోతే నేను చేరాల్సిన గమ్యాన్ని చేరకుండా దిక్కు లేకుండా తిరుగుతానన్న భయాన్ని మళ్ళీ నాలో పుట్టించకండి. ఇది వాడి కోరిక కాదత్తయ్య. ఇన్నేళ్లు పడ్డ నరకానికి నిదర్శనం. అది మళ్ళీ దర్శనం కావాలనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. అమ్మమ్మ, ఇప్పుడు మనం రాజీ పడితే ఇది రేపు మన ముందే తలెగరేస్తుంది. నక్షత్ర 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 వసుంధర గారి క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసు. అదే పనిగా అడ్డొచ్చి ఇబ్బంది పెడితే ఆనంద్ ఆడపిల్లను కొట్టాడన్న వార్త సిటీ మొత్తం చక్కర్లు కొడుతుంది. జాగ్రత్త. ప్రాణం కాపాడటానికే అలా చేశానని మీరంటే నేను నమ్ముతానండి. కానీ తిరిగి తనతోనే బయటికి వెళితే మీకెక్కడ తలవంపులు వస్తాయోనని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మీ సంతోషం తనే అంటున్నారు కాబట్టి
వసుంధర్ని మీ సెక్రటరీగానే ఉంచండి. మీ ఆనందం కంటే మాకేదీ ముఖ్యం కాదండి. థ్యాంక్స్ అప్పు, థ్యాంక్ యూ వెరీ మచ్. వంశీ, అమ్మా అమ్మా రేపు ఇంట్లో వినాయకుడి పూజ జరిపించాలి. మట్టి గణపతిని నువ్వే తయారు చేయాలి వంశీ. మట్టి గణపతిని నేనెలా తయారు చేయగలనమ్మా? నాకొచ్చు సార్, నేను మీతో చేయిస్తాను. నక్షత్ర, రేపు వసుంధర గారి చేతిలో దేవుడు తయారవుతాడు. అది వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టుకుంటావో లేక ఫేస్బుక్ లో పెట్టుకుంటావో పెట్టుకో. ఆనంద్, వెంటనే ఆ వీడియో నెట్లో వైరల్ కాకముందే తీయించేశాయి. అలాగే అన్నయ్య. వసుంధర పద. జరగబోయే ఈ విఘ్నేశ్వరుడి పూజతో ఈ విఘ్నాలన్నీ తొలగిపోవాలి స్వామి. కాక్టైల్ లిప్ లాక్, ప్లే బాయ్స్ చూస్ నైట్, రాస్కెల్స్, స్టూపిడ్ కామెంట్స్. వీళ్ళు నా ఫ్రెండ్సా? ఛే. ప్రియా, చెప్పండి మేడం. ఒక బౌల్లో హాట్ వాటర్, కొంచెం జామ్ ఆయిల్, కొంచెం పసుపు తీసుకుని వంశీ సార్ రూమ్కి వచ్చి. అలాగే మేడం. లేట్ చేయొద్దు. ఓకే మేడం. నిన్న తిన్న బిర్యానీ కూడా పొట్లాలు కట్టుకుని పాకెట్లో పెట్టుకుని కక్కుర్తి ఎదవాలరా మీరు. చిత్తకర్తి కుక్కలా నా వెంట తిరుగుతారు కదా. మందు పోసి దున్నపోతుల్లో పెంచాను కదరా. మీరు చూపించే గ్రాటిట్యూడ్ ఇదేనా? వేస్ట్ ఫెలోస్. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఇన్నర్స్ వేసుకోవడానికి కూడా పనికి రాకుండా పోతారు. బ్లడీ ఫూల్స్. ఫోన్ పెట్టే. ఎవరిని సార్ అంత మర్యాదగా తిడుతున్నారు? ఏమైంది? ఈ పెదవులు ఏం లేదు వస్తుందిరా. అవును, నా వెనకాల వస్తూ వస్తూ ఎక్కడికి వెళ్ళావు? కిచెన్ దగ్గరికి వెళ్ళాను సార్. ఆకలిస్తుందా? లేదు సార్, నిజం చెప్పాలంటే హాల్లో మీరన్న మాటకు నా కడుపు నిండిపోయింది. ఏయ్, వెటకారం కాదు కదా. అప్పు అన్న మాటలకి బాధ, కోపం. నో 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 నో, మేడం మాటల్ని మర్చిపోయాను సార్. నా మనసులో దాచుకునే మాటలే నాకు గుర్తుంటాయి. వసుంధర నా సంతోషం అన్నారు కదా, అది నా ప్రాణం పోయేంత వరకు నాకు గుర్తుంటుంది. అది నిజమే వస్తుందిరా. అవును వస్తుందిరా, నీ వల్లే నేను మారాను. నీ వల్లే నేను గుండెల నిండా నవ్వాను. నీ వల్లే నేను తినగలుగుతున్నాను వసుంధరా. తినడం ఏంటి సార్? నువ్వు అడగాలని ఆ మాట అన్నాను. అవును వసుంధరా, ఇన్నాళ్ళు తాగడమే గాని ఎప్పుడు తిన్నాను?
మీరు భలే తమాషాగా మాట్లాడతారు సార్. సార్ కమన్. ఇదిగోండి మేడం, అక్కడ పెట్టు. ఏంటది? రాత్రంతా పాప మీరు చల్లో ఉన్నారు కదా సార్. అయితే మీరు అలాగే ఉంటే కోల్డో హెడేకో ఫీవర్ కూడా వచ్చే అవకాశం ఉందని ఉందని? పసుపు జామాయిల్ హాట్ వాటర్ తెప్పించాను సార్. ఫర్ వాట్? మీకు ఆవిరి పడదామని. నో, ఇప్పుడు నాకేం కాలేదు, నాకెందుకు? అయ్యో ఏయ్, నాకేం వద్దు. సార్, సార్, వద్దు. అది కాదు నో సార్. నో నో, అరే నాకెందుకు? మీ మంచి కోసం చెప్తున్నాను సార్. మీకేం కాకూడదనే కదా ఆవిరి పట్టేది. రండి. ఏయ్, ఒక్కసారి అప్పు ఇలాంటి ఎక్స్పెరిమెంటే చేసింది, నా వల్ల కాలేదు. నేను రండి హ్యాంగ్ ఓవర్ సార్. ఉన్నప్పుడు స్టడీగా ఉంటాను, ఇవన్నీ నాకు సార్ అక్కర్లేదు. సార్ ఏయ్, సార్ నాకు వద్దంటున్నాను కదా. ప్లీజ్ సార్, నా మాట నా వల్ల వినండి కాదు. సార్. సార్ సార్ అదిగోండి, నా మాట వినండి సార్, ప్లీజ్ నో రండి నో, సార్. నేను చెప్తున్నాను కదా, నాకు వద్దు. హే, ఇవన్నీ నాకు వద్దు, నాకెందుకు? అయ్యో నా మాట వినండి సార్. సార్ హే, నాకేం కాలేదు అంటున్నాను సార్. కదా. ప్లీజ్ వసుంధరా, ప్లీజ్ సార్, నా మాట వినండి వసుంధరా సార్. వదిలే, ఇవన్నీ నాకు సార్, అక్కర్లేదు. సార్, సార్. ప్లీజ్ వసుంధరా, ఒక్కసారి హే, సార్. నా వల్ల సార్, కాదు. హే, రండి వసుంధరా సార్. చెప్తే, ఏ ప్లీజ్ 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 మిమ్మల్ని ఎలా వదిలేస్తాను? పట్టేసుకున్నాను. ప్లీజ్ వసుంధరా, కషాయం తాగడం అన్నా ఆవిరి పట్టడం అన్నా నాకు చాలా ఎలర్జీ. ఎలాంటి అలర్జీస్ రాకూడదంటే 2 నిమిషాలు ఆవిరి పెట్టాలి. మా మంచి సార్ కదూ. ఇవన్నీ చేస్తే మంచిదని నీకెవరు చెప్పారు? మా తాతయ్య చెప్పారు సార్. మీ తాతయ్య? అవును, ఆయుర్వేదంలో ఉండే అమృతాన్ని వడకట్టుకోవాలి. ఆ మహానుభావుడికి ఒక నమస్కారం. నన్ను వదిలే వసుంధరా ప్లీజ్. నో వే సార్. పొరపాటున మీకు నలతగా ఉందంటే అపర్ణాదేవి మేడం నన్ను చంపేస్తారు. అప్పుడు నేను కన్విన్స్ చేస్తాను. నన్ను వదిలే వదిలే, సార్. ఒక్క నిమిషం నన్ను సార్. వదిలే. సారీ సారీ సారీ. సార్ సారీ వసుంధరా, చూసుకోలేదు. ఇదిగో. ఏ సారీ అన్నాను కదా వసుంధరా, కొంచెం నవ్వా ప్లీజ్. ఏం వద్దులేండి సార్. గుంజులు తినా. అబ్బా పోనీ ఏం చేయమంటావు చెప్పు. ఆవిరి పట్టించుకోండి. రామా. రామా రామా. సరే సరే సరే, నీ ఇష్టం. కానీ ఒప్పుకున్నారు కదా, ఇంకేం మాట్లాడొద్దు. రండి కూర్చోండి. రండి కూర్చోండి సార్. ఎక్కడా? ఇక్కడే కూర్చోండి సార్. భలే పరీక్షలు పెడుతున్నాను స్కూల్ టీచర్ లాగా. తీసుకోండి సార్. ఏం చేయాలి? దుప్పటి కప్పుకొని గట్టిగా శ్వాస పీల్చండి. ఎలా? ఇలా. ఏయ్! ఓ, వసుంధర నా వల్ల కావట్లేదు. సార్ ఏమీ కాదు, జస్ట్ 2-3 మినిట్స్ అంతే, అయిపోతుంది. వసుంధర నాకు ఊపిరి ఆడడం లేదు. ఏయ్! సార్ కదలకండి సార్, ఊపిరి ఆడడానికి ఇది. వసుంధర ప్లీజ్ నన్ను వదిలేవా ప్లీజ్. ఏయ్! ఒక్క నిమిషమే, నేను నీకు దండం పెడతాను వసుంధర. కాసేపు ఉండండి, అయిపోతుంది. ఆ, ఆ,
సార్ కదలకండి, గట్టిగా ఊపిరి తీసుకోండి. అలా ఊపిరి తీసుకుంటూ వదులుతూ ఉండండి. ఇవన్నీ నీకు అలవాటైనా నాకు చాలా ఇబ్బందిగా ఉంది వసుంధర. ప్లీజ్ ప్లీజ్ వసుంధర, నా వల్ల కావట్లేదు. వసుంధర, వసుంధర. ఈ నీలా కాదు, ఈయన హార్ట్ ఫ్రెండ్ ని గుర్తు చేస్తేనే కానీ మాట వినేలా లేరు. సార్, మనం అనుకున్నట్టే ఆ 5గురిలోనే మీ హార్ట్ ఫ్రెండ్ ఉంటుంది కదా. ఉంటారు. ఎలాగైనా వెతికి పట్టుకోవాలి. అడ్రస్లు ఉన్నాయి కదా సార్, ఈజీగా దొరికిపోతారు. ఆ పని చేసి పెట్టు వస్తుందిరా, నీకు రుణపడి ఉంటాను. అయ్యో, అంతంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులేండి సార్. పెద్ద మాటలు కాదు వసుంధరా, నిజాలు మాట్లాడుతున్నాను. నా జీవితంలో ఒక ముఖ్యమైన పని. ఎలాగైనా నా హార్ట్ ఫ్రెండ్ని వెతికి పట్టుకోవాలి. ఇప్పటి వరకు అల్లరి చిల్లరగా తిరిగిన నేను కాస్త కుదురుగా పద్ధతిగా ఉన్నానంటే దానికి కారణం నా హార్ట్ ఫ్రెండే. వసుంధరా, ఎట్టి పరిస్థితుల్లో తను మిస్ చేసుకోకూడదు. ఎలాగైనా సరే వెతికి పట్టుకోవాలి. ప్లీజ్, కనిపెడతాను. అయిపోయింది. అప్పుడేనా? ఓవర్. ఇంత సింపుల్గానా? నువ్వు అనుకున్న సాధిస్తా వస్తుందిరా. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్స్, ఆవిరి పట్టించుకున్నందుకు. రేపు వినాయకుడి పూజకి ఆ 5గురిని పిలిపిస్తే? ఆహా, వద్దు సార్, ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. అదేంటి? అవును సార్, కాంటెస్ట్ పెట్టి కాన్సెప్ట్ ఏంటో చెప్పాక నిషా లాంటి డమ్మీ ఫ్రెండ్స్ పుట్టుకొస్తారు. అందుకే ఎవరిని పిలవకండి. మీ ప్రేమలో, మీ ఎదురు చూపుల్లో నిజాయితీ ఉంది. మీ హార్ట్ ఫ్రెండ్ త్వరలోనే మీ దగ్గరకు వస్తుంది. మీరిద్దరు దగ్గర అవుతారు. కరెక్టే వస్తుందిరా. నువ్వు ఈ మాట చెప్తుంటే నా గుండె లయబద్ధంగా కొట్టుకుంటుంది. నువ్వు వింటావా? ఉన్నది ఇన్నాళ్ళ ఈ దూరం కదలి అమ్మో, మీ కళ్ళు చాలా డేంజర్ సార్. ఎక్కువసేపు మీ కళ్ళలోకి చూడకూడదు. అమ్మో,